ఓవరాల్గా ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న పరిస్థితులను అన్ని దేశాలు చాలా నిశితంగా గమనిస్తున్నాయి. ప్రధాని మోదీ కూడా మొన్న మన్ కీ బాత్లో చెప్పారు, అంతర్జాతీయంగా అన్ని దేశాల మద్దతు మనకే ఉంది అని. సో ఆ మద్దతుని మనం ఎలా తీసుకోబోతున్నాము? ఒకవేళ యుద్ధం అంటూ మొదలైతే ఏ దేశాలు ఏ విధంగా మనకు సపోర్ట్ చేస్తాయి? అన్ని దేశాలు మద్దతు ఇస్తామనడం లేదు. ఇప్పుడు యుక్రెయిన్, రష్యా, అప్పుడు అమెరికా ఏమనింది, చాలా ఆంక్షలు పెట్టి అడకత్తర్లో పోకు చెక్కలాగా చేసేసింది యుక్రెయిన్ పరిస్థితిని. సో మనం ఎలాంటి సహాయం ఆశించవచ్చు అంతర్జాతీయంగా? ఇప్పుడు ఇజ్రాయెల్ ఆల్రెడీ భారతదేశం వెంట ఉందండి. ఇప్పుడు కాశ్మీర్లో కొంతమంది మొసాద్కి చెందినటువంటి ఇజ్రాయెల్ సీక్రెట్ ఏజెన్సీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు కొంతమంది నిపుణులు పనిచేస్తున్నారు. ఇజ్రాయెల్ మనకి చాలా లాంగ్ రిలేషన్షిప్ ఉన్నది. సో ఇజ్రాయెల్ ఈజ్ సపోర్టింగ్ అస్. అలాగే మనకి బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ వీళ్ళిద్దరూ కూడా ఏం మాట్లాడారు అంటే, ఈ పాకిస్తాన్ విషయంలో భారతదేశం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే వాళ్ళకి మేము సపోర్ట్గా ఉంటాము అని వాళ్ళు చెప్పారండి. అదేవిధంగా ఇస్లామిక్ కంట్రీస్ అండి, మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ఆయుధపరంగా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అలాగే మారల్ సపోర్ట్, ఎస్ యూ డిడ్ ఏ గుడ్ థింగ్ మన మీద, ఎందుకంటే వీటో పవర్ ఉంది కదండి, వీటో పవర్ ఉంది కాబట్టి వాళ్ళు రేపొద్దున యుఎన్ఓలో చెప్పినా సరే ఎస్ ద ఇండియా హ్యాస్ డన్ ఏ రైట్ యాక్షన్ అనేటువంటి మద్దతు కూడా. చైనా పాత్ర ఎలా ఉంటుందండి? చైనా అనేటువంటిది మనం చూసినట్లయితే చాలామంది ఏమన్నారు అంటే, చైనా ఈ మధ్యన అమెరికాతో ట్రేడ్ వార్లోకి ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి చైనా పాకిస్తాన్కి మద్దతు ఇవ్వకపోవచ్చు, భారతదేశానికి మద్దతు ఇస్తుందని. చైనా ఈజ్ మోస్ట్ కన్నింగ్ ఫెలో అండి. ఎవరినైనా నమ్మచ్చు కానీ ఈ చైనా ఉన్నది కదండి, దీన్ని ఎప్పుడు కూడా నమ్మకూడదు. అక్సాయ్ చిన్ అంత నమ్మిలా ఉంటే ఈ అక్సాయ్ చిన్ ప్రాంతం, ఈ రెండు ప్రాంతాలు చైనా దగ్గర ఉన్నాయి. కాశ్మీర్లో ఉండవలసినటువంటి ఈ రెండు ప్రాంతాలు చైనా అధీనంలో ఉన్నాయండి. మరి ఎందుకు జరిగింది అలాగంటే, దే ఆర్ మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ అండ్ చైనా పీపుల్. వాళ్ళకు ఉన్నటువంటిది ఏంటంటే, ఈ బార్డర్లో ఏదైతే ఉందో, ఈ బార్డర్ నార్త్ ఈస్ట్ గుండా ఈ బార్డర్లో ఉన్నటువంటి కొన్ని హై ఆల్టిట్యూడ్ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో, మనకి సుప్రిమసీ, ఈ పర్వత ప్రాంతాల్లో ఎవరు ఎత్తులో ఉన్నారో వాళ్ళు డామినేటెడ్గా ఉంటారండి. ఇప్పుడు చైనా కింద ఉన్నది, మనం పైన ఉన్నాం. వీళ్ళకి ఈ ప్రాంతాలు కావాలి. ఈ ప్రాంతాలు కావాలి కాబట్టి మనం ఎప్పుడైతే పిఓకేతో వార్ స్టార్ట్ చేసామో, ఎప్పుడైతే పాకిస్తాన్తో వార్ వచ్చిందో, వీళ్ళు ఏం చేస్తారంటే ఆయుధాలు వీళ్ళకి సప్లై చేయడం, పాకిస్తాన్కి సప్లై చేయడం, ఆయుధాలు పాకిస్తాన్కి సప్లై చేయడం. అలాగే వాళ్ళ సపోర్ట్ మొత్తం కూడా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను పాకిస్తాన్కి ఇస్తారు. అది ఈవెన్ చైనా విదేశాంగ మంత్రి నిన్న సాయంత్రం కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, పాకిస్తాన్కి మేము మద్దతు ఇస్తాం అని చెప్పడంలోనే వాళ్ళ ఇంటెన్షన్ అర్థమవుతుందండి. సో చైనా వీ కెనాట్ ట్రస్ట్. క్లియర్ పాకిస్తాన్ వైపు అండ్ చైనా కూడా. సో ఇలాంటి దేశాల మద్దతు చూసుకునే పాకిస్తాన్ గర్వంగా ఉంది అనుకోవచ్చా? మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తుంది అనుకోవచ్చా? మొన్న పాకిస్తాన్ చెందిన ఒక మంత్రి కూడా మాట్లాడారు, మా దగ్గర 130 అణుబాంబులు ఉన్నాయి, 4 శక్తివంతమైన క్షిపణులు ఉన్నాయి, అవి ఎక్కడ ఒక సీక్రెట్ ప్లేస్ లో దాచిపెట్టాము, వీటిపైన ఇండియాకి కూడా అవగాహన ఉంది అని చెప్తున్నారు. సో నిజంగానే వాళ్ళ దగ్గర అవన్నీ ఉన్నాయి అనుకోవాలా? ఇదంతా మేకపోతు గాంభీర్యం అనుకోవాలా? మనని భయపెట్టడానికి ఊరికే అలా అంటున్నారు అనుకోవాలా? సీరియస్ గా కన్సిడర్ చేస్తుందా ఇండియా ఈ పాయింట్ ని? కన్సిడర్ చేయాలండి. ఎందుకు కన్సిడర్ చేయాలి అంటే, జాగ్రత్త అనేటువంటిది ఎప్పుడు అవసరం అండి, కానీ భయపడవలసినటువంటి అవసరం లేదు. వీ షుడ్ బి కేర్ఫుల్, బట్ నీడ్ నాట్ టు బి. వాళ్ళు అసందర్భ ప్రాలాపనలు ఎన్ని చేసినా సరే మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం. వాళ్ళు సిద్ధంగా ఉన్నా మనం మాత్రం రెడీగా ఉన్నాం. సో ఇప్పుడు యుద్ధం అనగానే కేవలం ఆయుధాలు, వివిధ దేశాల మద్దతు ఇది మాత్రమే కాదు, ఆర్థిక మూలాలు చాలా చాలా కీలకం. మన ఇండియాతో కంపేర్ చేస్తే పాకిస్తాన్ ఆర్థిక మూలాలు నథింగ్. ఎందుకంటే వాళ్ళు పేదరికంతో బాధపడుతున్నారండి. నేను ఈ మధ్యన పాకిస్తాను నేషనల్ రాసినటువంటి ఒక పోస్ట్ చదివానండి. అందులో ఎంత క్లియర్గా రాశాయంటే, మీరు మాకు సింధు నదీ జలాలు ఆపేసి మమ్మల్ని భయపెడతారా, మీరు మాకు నీళ్ళు ఇవ్వరా, మీరు ఇవ్వకపోవడం ఏంటి, మా గవర్నమెంట్ మాకు ఎలాగా నీళ్ళు ఇవ్వట్లేదు, మీమ్స్ కూడా వస్తున్నాయి ఏంటి, మాకు మా దేశాన్ని కరువు ప్రాంతంగా మార్చి మాకు తిండి పెట్టరా, మా దేశం మాకు ఎలాగా తిండి పెట్టట్లేదు. సో నిజంగానే పాకిస్తాన్ యుద్ధం చేస్తుందంటే ఆ పాకిస్తాన్ పౌరులే నమ్మలేని పరిస్థితి, వాళ్ళే నవ్వుకుంటున్న పరిస్థితి, ఇవన్నీ కూడా మరి అక్కడి పాలకులు కన్సిడర్ చేయరా? అది ఒక మిలిటరీ గవర్నమెంట్ అండి. ఒక రకంగా చెప్పాలంటే ఇస్లామిక్ గవర్నమెంట్ అని చెప్పినప్పటికీ, ఇస్లామిక్ స్టేట్ అని చెప్పినప్పటికీ అక్కడ ప్రభుత్వం అనేటువంటిది ఆర్మీ చేతుల్లో ఉందండి. సో ఆర్మీ అంటే గుర్తొచ్చింది నాకు ఒక ప్రశ్న, అక్కడ పనిచేసే కమాండోలు కూడా ఉగ్రవాదులతో చేతులు కలుపుతారా?
100% ఇవాళ మార్నింగ్ న్యూస్ 100% కలుపుతారు. మూస ఆల్రెడీ ఆర్మీలో చేసిన అతను, పాక్ ఆర్మీ కమాండోగా చేసిన అతను ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడు అంటే శిక్షణ ఇస్తారండి వాళ్ళకి. సో ఇవన్నీ కూడా అన్ని కలిసిపోయి అనుకోవాలా? 100% ఉగ్రవాద సంస్థలు ఇవన్నీ కూడా పాకిస్తాన్ లో కలిసి పనిచేస్తాయా? 100%. ఇక్కడ మనకి ఉగ్రవాద సంస్థలు ఉన్నాయని చెప్పాను కదండి. ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ అండ్ ISI వీళ్ళిద్దరూ కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారండి. ఓ మై గాడ్. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడ పంపిస్తున్నారు. అంటే పాకిస్తాన్ ప్రత్యక్ష యుద్ధం ఇప్పుడు గురించి మాట్లాడుతుందేమో, ప్రత్యక్ష యుద్ధం గురించి. ప్రచ్ఛన్న యుద్ధం ఎప్పుడో మొదలు పెట్టేసింది. నిరంతరం యుద్ధమే కదండి ఇక్కడ జరిగేది, నిరంతరం యుద్ధమే. అక్కడ ఒక వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఇప్పుడు సీజ్ ఫైర్ ఉంది కాబట్టి రెండు వైపులని ఫైర్ చేయట్లేదు. ఇప్పుడు ఈ సందర్భంలో మనకి అనేక చోట్ల వీళ్ళు వైలేట్ చేస్తున్నారు, పాకిస్తాన్ వైలేట్ చేస్తుంది. వాళ్ళు వైలేట్ చేయాలంటే మొత్తం వైలేట్ చేయొచ్చు, కానీ భయపడుతున్నారు వాళ్ళు కూడా భయపడుతున్నారు. కాబట్టి వాళ్ళు సీజ్ ఫైర్ అనేటువంటిది ఉంది. కానీ ఇక్కడ నిరంతరం యుద్ధం వాళ్ళు ఎప్పుడో మొదలు పెట్టేశారు.